ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈసీజీ నుంచి ఎస్ క్యాప్ జెడ్ అనే ఎల్సీవీ వెహికల్ని తీసుకొని వచ్చాము. అంటే ఈ వెహికల్ ఎలా అంటే ఒక ఎల్సీవీ సెగ్మెంట్లో ఉన్న ఇందులో ఉన్న ఫీచర్స్ వచ్చేసరికి ఒక ఎస్యూవీలో ఉన్న ఫీచర్స్, ఒక కమర్షియల్ వెహికల్స్ ఉండాల్సిన క్యాపబిలిటీస్ అన్నీ కలిపిన ఒక వెహికల్. కాబట్టి ఇది ఈరోజు మనం మన వీడియోలో ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ఇప్పుడు మనం ఇసుజీ ఎస్ క్యాప్ జెడ్ అనేది ఎందుకు తీసుకోవాలి, ఎవరికి సెట్ అవుద్ది అనే విషయాల గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇసుజీ అనేది ఒక జపనీస్ కంపెనీ. ఈ కంపెనీ 100 years నుంచి ఆటోమొబైల్స్ ని ఇస్తుంది. అయితే అలాంటి ఇసుజీ టెక్నాలజీ మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వెహికల్ ని వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న టెక్నాలజీ డిజైన్ వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా ఇండస్ట్రీస్ లో వాడే ట్రక్కులు అవ్వచ్చు, మైనింగ్ లో వాడే వెహికల్స్ అవ్వచ్చు, ఫార్మింగ్, కమర్షియల్ వెహికల్, ఇలాంటి రకరకాల వెహికల్స్ ని వీళ్ళు వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ వెహికల్ డిజైన్ అయింది. ఇది ఫ్యాషన్ కోసం డిజైన్ చేసిన వెహికల్ కాదు. ఇంకా ఎస్ క్యాప్ జెడ్ లో వచ్చేసరికి లాంగ్ డ్రైవ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే పక్కన నిల్చున్నప్పుడు ఆ థిక్ బాడీ ప్యానెల్స్, స్ట్రాంగ్ లేడర్ ఫ్రేమ్స్ చేసేసి డోర్స్ క్లోజ్ చేసినప్పుడు వచ్చే ఆ సాలిడ్ సౌండ్, మంచి స్ట్రెంగ్త్ ఉన్న వెహికల్ అనే ఫీల్ అయితే మనకి క్లియర్ గా ఇస్తాయి. ఫ్యూయల్ ఎఫిషియన్సీని చూసుకుంటే హెవీ బిల్డ్ క్వాలిటీ ఉన్నా కూడా హైవే క్రూజింగ్ లో మంచి మైలేజ్ ఇస్తుంది. లోడ్ లో ఉన్నప్పుడు కూడా హై రిఫైన్మెంట్ ఇంజన్ వల్ల మంచి మైలేజ్ ఇస్తుంది. లాంగ్ టర్మ్ ఓనర్షిప్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రైవింగ్ కంఫర్ట్ విషయంలో డ్రైవింగ్ పొజిషన్ అయితే సూపర్ కంఫర్ట్ గా ఉంటుంది. సీటింగ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. క్యాబిన్ లో నాయిస్ లెవెల్ అనేది వెరీ మినిమల్ గా ఉంటుంది. 2.5 liter డీజిల్ ఇంజన్ అయినప్పటికీ ఇంజన్ లో ఉన్న రిఫైన్మెంట్, మంచి క్యాబిన్ ఐసోలేషన్ వల్ల ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్ లోకి చాలా తక్కువగా వస్తుంది. లాంగ్ డ్రైవ్స్ కి మంచి చాయిస్. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇందులో ఫ్రంట్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా వెహికల్ యొక్క బాడీ చాలా పెద్దగా ఉంటుంది. హైవేలో స్టెబిలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు మంచి సేఫ్ అండ్ కాన్ఫిడెంట్ ఫీల్ ని డ్రైవర్ కి ఇస్తుంది. ఇంకా ఈ వెహికల్ యొక్క డ్యూరబిలిటీని చూసుకుంటే ఈసీజీ డ్యూరబిలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా వెహికల్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే 5 lakhs నుంచి 10 lakhs kilometers వరకు కూడా ఈ వెహికల్ ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఇసుజీ ఎస్ క్యాబ్ ని మీరు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ ఇసుజీ బ్రాండింగ్ వచ్చేసరికి అది బ్రాండ్ నేమ్ ని ఇమిటేట్ చేస్తున్నట్టు కాకుండా వెహికల్ యొక్క డిజైన్ లో ఒక పార్ట్ లాగా చాలా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఆ క్రోమ్ ఫినిషింగ్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ వచ్చేసరికి బోల్డ్ ఐ షేప్ లో మంచి క్రోమ్ ఫినిషింగ్ తో ఉంటాయి. ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు. కొంచెం కింద వైపు చూస్తే మనం ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు వెహికల్ చాలా హెవీగా, అగ్రెసివ్ గా ఉన్నట్లు మస్కులర్ లుక్ తోటి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు. డిజైన్ కూడా చాలా ప్రీమియం గా ఉంటుంది. ఫ్రంట్ బ్యానెట్ ఒక్కసారి మనం ఓపెన్ చేస్తే ఈ బ్యానెట్ వచ్చేసరికి కూడా చాలా హెవీగా ఉంటుంది. లోపల ఇందులో ఇంజన్ ఐసోలేషన్ కోసం మంచి డిజైన్ చేశారు. 2.5 liter హైలీ రిఫైన్డ్ టర్బో ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ వచ్చేసరికి 78 horsepower ని 176 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి 220 kilometers వెళ్తుంది. కానీ ఇది ఇండియాలో వచ్చేసరికి కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో వస్తుంది కాబట్టి గవర్నమెంట్ దీనికి 80 స్పీడ్ లిమిట్ మాత్రమే సెట్ చేసింది. ఈ ఇంజన్ చూడటానికి చాలా హెవీగా, చాలా బల్కీగా అనిపిస్తుంది. 2.5 liter డీజిల్ ఇంజన్ అయినప్పటికీ నాయిస్ లెవెల్స్ అనేది వెరీ మినిమల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వెహికల్ ని కొంచెం సైడ్ ప్రొఫైల్ నుంచి చూసినప్పుడు వెహికల్ వచ్చేసరికి సైడ్ లో మనకి ఎస్ క్యాప్ బ్యాడ్జింగ్ చూడొచ్చు డోర్స్ పైన. అలానే అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, ఓఆర్విఎంస్ పైన ఎల్ఈడి ఇండికేటర్స్, వాటిని మంచి క్రోమ్ ఫినిషింగ్ తో మెయింటైన్ చేశారు. వీటితో పాటుగా డోర్ హ్యాండిల్స్ కూడా వెహికల్ లో ఉన్న క్రోమ్ థీమ్ ని మెయింటైన్ చేస్తూ చాలా నీట్ గా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కాబట్టి వెహికల్ లోకి ఈజీగా ఎంట్రీ కానీ ఎగ్జిట్ అవడానికి ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇది మనకి పెద్దవాళ్ళకి కానీ లేదంటే ఎవరికైనా కూడా వెహికల్ ని యాక్సెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. వెహికల్ లో ఉన్న 4 doors దగ్గర మీరు ఓపెన్ చేసినట్లయితే లోపల హై మౌంటెడ్ హ్యాండిల్ ఉంది. దీన్ని గ్రాబ్ చేసి మనం వెహికల్ లోకి ఈజీగా ఎంట్రీ గానీ ఎగ్జిట్ గానీ అవ్వచ్చు. ఇప్పుడు మనం
వెహికల్ టైర్స్ చూసుకుంటే ఇవి R16 వీల్స్ తోటి వస్తుంది. అంటే వెహికల్ యొక్క రిమ్ సైజ్ తక్కువ అయినప్పటికీ టైర్ సైజ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే వెహికల్లో హెవీ లోడ్ ఉన్న హాఫ్ రోడింగ్కి వెళ్తున్న రిమ్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా ఉండడానికి ఇలా డిజైన్ చేశారు. వెహికల్ బాడీ పైన చూసుకుంటే రూఫ్ రైల్ డిజైన్ చేశారు. ఈ రూఫ్ రైల్స్ మనం వేరే వెహికల్ లో చూస్తున్నట్లు ఇది షో ఆఫ్ కోసం మాత్రమే కాదు, దీనిపైన మనం క్యారేజ్ ని ఫిక్స్ చేసి కూడా లగేజ్ ని క్యారీ చేయొచ్చు. ఈ రూఫ్ రైల్స్ మధ్యలో షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వెహికల్ ని రేర్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఈ వెహికల్ యొక్క టైల్ లైట్స్ కూడా చాలా నీట్ గా LEDs తో డిజైన్ చేశారు. అలానే రివర్స్ కెమెరా కూడా ఉంది. వెహికల్ వెనక డోర్ ఓపెన్ చేసి లగేజ్ ని క్యారీ చేయడానికి కూడా వెరీ యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఎలాంటి లోడ్ నైనా, అంటే ఇందులో ఏ మెటీరియల్ స్టోర్ చేయాలన్నా కూడా మనం ఈజీగా ఇందులోకి లిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ కార్గో కెపాసిటీ వచ్చేసరికి కంపెనీ సర్టిఫై చేస్తుంది 935 kgs, అంటే 1 ton కి కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఇంజన్ లో పవర్ ఉండి వెహికల్ బాడీలో స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఈ వెహికల్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో దీన్ని కన్సిడర్ చేసింది కాబట్టి దీనికి 1 ton లోపే కెపాసిటీ ఇచ్చింది. కానీ కొంతమంది మాత్రం ఇందులో 1 ton 2 ton వేసి కూడా ఈ వెహికల్ ని, అది సేఫ్టీ పరంగా ఇవాల్టి రోడ్డు కండిషన్స్ కు ఏ విధంగానూ సేఫ్టీ కాదు. రేర్ సైడ్ డోర్ మీద వచ్చేసరికి రేర్ వ్యూ కెమెరాని మనం చూస్తాము. అలానే ఎస్కేప్ బ్యాడ్జింగ్ 2.5 లీటర్ అనే బ్యాడ్జ్ కూడా ఇక్కడ మనం చూస్తాము. అలానే డోర్ హ్యాండిల్ లో కూడా వెహికల్ యొక్క క్రోమ్ ఫినిషింగ్ థీమ్ ని అయితే ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇప్పుడు మనం ఈ వెహికల్ ఇంటీరియర్ ని ఒకసారి చూద్దాము. మనం డ్రైవర్ సీట్ లో కూర్చున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. బ్లైండ్ స్పాట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. చాలా హైట్ లో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది. స్టీరింగ్ పైన ఇక్కడ మనం ఇసుజీ బ్రాండింగ్ చూడొచ్చు. స్టీరింగ్ పైన కంట్రోల్స్ కూడా ఇచ్చారు. వీటితో పాటుగా ఈ స్టీరింగ్ కి హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసరికి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి వెహికల్ యొక్క RPM, వెహికల్ యొక్క స్పీడ్, ఫ్యూయల్ లెవెల్, డిస్టెన్స్ టు ఎంటీ, టైమ్, ఇవన్నీ మనకి ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. వెహికల్ లోపల నుంచి మీరు చూస్తున్నప్పుడు 4 వైపులా ఈ పియానో బ్లాక్ ని డోర్స్ పైన నీట్ గా డిజైన్ చేశారు. వీటితో పాటుగా అక్కడక్కడ క్రోమ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సీట్ దగ్గర, కో డ్రైవర్ సీట్ దగ్గర మీరు కూర్చున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి సపరేట్ కప్ హోల్డర్స్, వీటినే మనం ఒక చిన్న స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ లాగా కూడా వాడొచ్చు. డైలీ యూసేజ్ కి చాలా ప్రాక్టికల్ గా, ఈజీ యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దగ్గరకు వస్తే ఇక్కడ మనకి 7 inches LCD టచ్ స్క్రీన్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద మీరు చూసినట్లయితే ఇక్కడ AC కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. దాంతో పాటుగా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. మొబైల్ పెట్టుకోవడానికి సపరేట్ స్పేసెస్, ఏవైనా కాయిన్స్ కానీ కప్ హోల్డర్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మరొక సపరేట్ స్పేస్ కూడా ఇచ్చారు. గేర్ నాబ్ డిజైన్ కూడా చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. హ్యాండ్ రెస్ట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. హ్యాండ్ రెస్ట్ కింద కూడా మనకి స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. ఇది కూడా డైలీ యూసేజ్ కి చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఈ వెహికల్ యొక్క AC పర్ఫార్మెన్స్ చూసుకుంటే AC చిల్లింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. 2.5 లీటర్ ఇంజన్ కి ఏసీని రన్ చేయడం అనేది కేక్ వాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వెహికల్లో ఉన్న రేర్ సీటింగ్ విషయానికి వస్తే రేర్ సీట్ లోకి మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ కానీ, దాని తర్వాత లోపల ఉన్న హై మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్ ని పట్టుకొని మనం రేర్ సీట్ లోకి ఈజీగా ఎంట్రీ అవ్వచ్చు. అలానే ఇది వచ్చేసరికి రేర్ సీట్ లో 3 passengers వచ్చేసరికి ఈజీగా లాంగ్ డ్రైవ్ కి ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ మనకి 2 హెడ్ రెస్ట్ మాత్రమే ఉంటాయి. అంటే సెంటర్ ప్యాసింజర్ కి ఇక్కడ హెడ్ రెస్ట్ అవైలబుల్ గా లేదు. రేర్ సీట్ లో మనం కూర్చున్నప్పుడు హెడ్ రూమ్ అయితే యాంపుల్ హెడ్ రూమ్ ఉంటుంది. లెగ్ రూమ్ కూడా డీసెంట్ గా ఉంటుంది. అండర్ టై సపోర్ట్ మాత్రం కొంచెం తక్కువ అనిపిస్తుంది. రేర్ సీట్ లో మనం కూర్చున్నప్పుడు మనకి ఇక్కడ సపరేట్ AC వెంట్స్, దాంతో పాటుగా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్, వీటితో పాటుగా 2 సపరేట్ కప్ హోల్డర్స్ ఇక్కడ హిడెన్ ఫీచర్స్ గా ఇచ్చారు. కాబట్టి ఓవరాల్ గా రేర్ సీట్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ వెహికల్ లో వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో 6 స్పీకర్స్ ఉన్న ఆడియో సిస్టమ్ ఇచ్చారు. మంచి సౌండ్ క్వాలిటీ కూడా ఉంటుంది. ఓవరాల్ గా మనం ఇంటీరియర్ లో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ మెటీరియల్ ప్లాస్టిక్ తో ఉన్న ప్రీమియం డాష్ బోర్డ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అక్కడక్కడ మనకి క్రోమ్ ఫినిషింగ్, పియానో బ్లాక్ థీమ్ అయితే వెహికల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఈ రోజు నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను, 16,50,000. అయితే ఇక్కడ మీకు ఒక కాంప్లిమెంటరీ పాయింట్ ను కూడా నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. మీరు గనక మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప లొకేషన్స్ లో ఉన్న ఇసుజీ షోరూమ్ లో గనక వెహికల్ ని బుక్ చేసుకున్నట్లయితే కిషోర్ గారు అని చెప్పేసి ఏరియా మేనేజర్ ఉంటారు. ఆయన గనక మీరు కాంటాక్ట్ అయితే మీకు
టెస్ట్ రైడ్ కోసం వెహికల్ ని అరేంజ్ చేస్తారు. వీటితో పాటుగా 30,000 వాల్యూ ఉన్న బెడ్ లైనర్ ని కూడా వెహికల్ తో పాటు కాంప్లిమెంట్ కింద ఇస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇసుజీ ఎస్కేప్ జెడ్ గురించి చేసిన డీటెయిల్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.